హాయ్ అండి, నమస్తే. నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతీస్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో డాబా స్టైల్లో పన్నీర్ బటర్ మసాలాని ఇంట్లోనే ఈజీగా కరెక్ట్గా మంచి టేస్టీగా రావాలంటే ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఎప్పుడు మనం రెస్టారెంట్లలో కానీ డాబాల్లో కానీ పన్నీర్ బటర్ మసాలా కర్రీ తింటూ ఉంటాం కదండి. అదే టేస్టు ఇంట్లోనే కూడా రావాలంటే ఒకసారి ఈ విధంగా చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. మరి ఇంకెందుకన్నా ఆలస్యం, లేట్ చేయకుండా పన్నీర్ బటర్ మసాలా కర్రీని ఎలా చేయాలో చూద్దామా. వీడియోలోకి వెళ్లే ముందుగా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ముందుగా పన్నీర్ బటర్ మసాలా కర్రీ కోసం నేను ఇక్కడ 200 గ్రామ్స్ పన్నీర్ని తీసుకున్నానండి. ఇలా పన్నీర్ని తీసుకున్నాక ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో క్యూబ్స్ లాగా చిన్న చిన్న ముక్కలుగానైనా కట్ చేసుకోవచ్చు, లేకపోతే పెద్ద సైజు ముక్కలుగానైనా కట్ చేసేసుకొని ఈ పన్నీర్ని ఇలా తీసుకోవాలి. నేను ఇక్కడైతే పెద్ద సైజు ముక్కలుగానే కట్ చేసి తీసుకున్నాను. ఇలా పన్నీర్ని కట్ చేసేసుకున్నాక దీన్ని ఒక బౌల్లోకి వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ కారం, అలానే ఒక స్పూన్ ఉప్పు కూడా వేసేసుకొని ఇప్పుడు ఉప్పు కారం రెండు పన్నీర్ ముక్కలకు పట్టేలాగా ఈ విధంగా బాగా కలిపేసేసుకోవాలి. పన్నీర్ ముక్కలకి ఇలా ఉప్పు కారం అంతా పట్టేలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 3 పెద్ద సైజు టమాటాలని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అలానే ఒక 3 అల్లం ముక్కల్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోవాలి. అలానే ఇందులోనే ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలను కూడా పొట్టు ఒలిచి వేసుకోవాలి. ఇందులోనే ఒక 2 పచ్చిమిర్చి, అలానే 50 గ్రాముల జీడిపప్పును కూడా వేసుకోవాలి. అలానే ఇందులోనే ఒక స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కారం వేసుకోవాలి. ఇలా వేసేసుకొని దీన్ని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో 50 గ్రాముల బటర్ వేసుకోవాలి. బటర్ వేసేసుకున్నాక బటర్ అంతా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం కలిపి పెట్టుకున్న పన్నీర్ ముక్కలన్నీ వేసేసుకొని ఇప్పుడు ఈ పన్నీర్ ముక్కలన్నిటిని ఫ్రై చేసుకోవాలి. ఈ పన్నీర్ ముక్కల్ని మరీ ఎక్కువగా ఫ్రై చేయకుండా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసి తీసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా ఫ్రై చేసుకుంటే ఈ పన్నీర్ ముక్కలు అనేవి గట్టి పడిపోతాయి. ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక చూడండి ఈ విధంగా వేగిన తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు ఇదే బటర్లో ఒక 3 పెద్ద సైజు ఉల్లిపాయలని తీసేసుకొని బాగా సన్నగా కట్ చేసేసుకొని ఆ ఉల్లిపాయ ముక్కలన్నిటిని వేసేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలన్నీ వేసేసుకొని ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ బాగా దగ్గరగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగటానికి మరి కొంచెం బటర్ కానీ ఆయిల్ కానీ కావాలనుకుంటే మరి కొంచెం వేసుకోవచ్చండి. చూడండి ఉల్లిపాయ ముక్కలన్నీ ఇలా ఎర్రగా దగ్గరగా వేగేంత వరకు వేయించేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ అంతా వేసేసుకోవాలి. ఈ పేస్ట్ అంతా వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు వేసేసుకోవాలి. కర్రీకి మొత్తం సరిపడినంత ఉప్పు వేసుకోవాలండి. ఇలా రుచికి సరిపడినంత ఉప్పు వేసేసుకొని ఇందులోనే మళ్ళీ 1/2 టీ స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, అలానే 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. ఇవన్నీ వేసేసుకొని ఈ మసాలాలన్నీ బాగా కలిసేలా కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టేసేసుకుని మూత పెట్టేసేసుకుని ఒక 2 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి. 2 నిమిషాల తర్వాత మూత తీస్తే మనకి ఆయిల్ అంతా సపరేట్ అయిపోయి చూడండి ఆయిల్ కూడా ఇలా పైకి వచ్చేసింది కదా. గ్రేవీ అంతా కూడా దగ్గరగా చిక్కబడింది. గ్రేవీ మొత్తం ఒకసారి అంతా కలిపేసేసుకొని ఇప్పుడు ఇందులో కొద్దిగా గ్రేవీకి తగ్గట్టుగా నీళ్ళని పోసుకోవాలి. నేను ఇక్కడ 1 గ్లాస్ వాటర్ దాకా పోసుకున్నానండి. ఇలా వాటర్ పోసేసుకొని ఇందులోనే మనం వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలన్నీ వేసేసుకొని ఇప్పుడు పన్నీర్ ముక్కలు, వాటరు, గ్రేవీ అంతా కలిసేలా కలిపేసేసుకోవాలి. ఈ కర్రీ అంతా కలిపేసేసుకున్నాక మళ్ళీ మూత పెట్టేసేసుకుని మరొక 2 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసేసుకొని కర్రీ అంతా కలిపేసేసుకోవాలి. కర్రీ అంతా బాగా దగ్గరగా చిక్కబడి పన్నీర్ ముక్కలు కూడా సాఫ్ట్గా ఈ మసాలా అంతా పట్టి బాగా ఉడికినాయండి. కర్రీ అంతా కలిపేసేసుకుని ఇందులో 2 స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. ఇది ఇంట్లోనే తయారు చేసుకున్నదండి. ఇలా ఫ్రెష్ క్రీమ్ వేసేసుకున్నాక ఇందులో 1 స్పూన్ గరం మసాలా, అలానే కొద్దిగా కసూరి మేతి వేసేసుకుని కసూరి మేతి, గరం మసాలా అంతా ఈ కర్రీలో కలిసేలా కలిపేసేసుకోవాలి. కర్రీ అంతా ఇలా కలుపుకునేటప్పుడే మీకు కొంచెం గ్రేవీ అనేది తక్కువగా అనిపిస్తే మరి కొంచెం నీళ్ళని పోసుకోండి. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. ఇలా కలిపేసేసుకొని మూత పెట్టేసి 1 నిమిషం పాటు మళ్ళీ ఉడకనివ్వాలి. 1 నిమిషం తర్వాత మూత తీసేసుకుంటే మనకి పైనంతా ఇలా బాగా బటర్ అంతా సపరేట్ అయిపోయి పన్నీర్ కర్రీ కూడా బాగా ఉడికి చూడండి చక్కగా వచ్చింది. అంతేనండి, పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిపోయింది. డాబా స్టైల్లో చాలా అంటే చాలా టేస్టీగా పన్నీర్ బటర్ మసాలాని ఇలా సింపుల్గా మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు. ఈ కర్రీని చపాతీ, రోటీ, పుల్కా, బటర్ నాన్, అలానే మనం ఏ రైస్లోకైనా తీసుకోవచ్చు. జీరా రైస్, బగారా రైస్ ఇలాంటి వాటిల్లో కూడా సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ చపాతీలోకి చేశానండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. మరి మీరు కూడా డాబా స్టైల్లో చాలా సింపుల్గా చేసుకుని ఈ పన్నీర్ బటర్ మసాలా కర్రీని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ రూపంలో తెలియచేయటం మర్చిపోకండి. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం కిందన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.